గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మార్నింగ్ జూమ్ మీటింగ్లో తెలుసుకోబోయేటువంటి ప్రోడక్టు అటామీ హెల్దీ గ్లో బేస్. సో ఇది సెల్ఫ్ రేడియేటింగ్ స్కిన్ విత్ ఇన్నర్ గ్లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. సో దీని ద్వారా మనం చాలా బ్రైట్గా కనపడటానికి అవకాశం ఉంది. అట్లానే ఆ ఫేస్ మీద ఉన్నటువంటి రింకిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఏ బ్యూటిఫుల్ సెంటిమెంట్ స్పార్క్డ్ బై రోజ్ వాటర్. సో మంచి స్మెల్ వస్తుంది. రోజ్ పెటల్స్ తోటి పెరల్స్ తోటి తయారు చేసి ఇచ్చినటువంటి ప్రోడక్టు సెల్ఫ్ రేడియేటింగ్ స్కిన్ విత్ ఇన్నర్ గ్లో. దీంట్లో ఉన్నటువంటి అడిషనల్ బెనిఫిట్ ఏంటి అని అంటే SPF 30 PA++. సన్ స్క్రీన్ లోషన్ కూడా ఆ బెనిఫిట్స్ కూడా దీని ద్వారా రావడం జరుగుతూ ఉంది. సో బ్రైటనింగ్, మాయిశ్చరైజింగ్, రింకిల్ కేర్, సన్ కేర్. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్టు. ఎవరైనా సరే యాజ్ ఏ బిగినర్గా మీరు ఉన్నా కానీ సో నేను ఒకటే ప్రోడక్ట్ వాడతాను, అందంగా కనపడాలి, హెల్దీగా ఉండాలి, సో చాలా అట్రాక్టివ్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి అని అంటే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకుని యూజ్ చేయొచ్చు, లేదా ఎవరికన్నా రికమెండ్ చేయొచ్చు. పర్టికులర్గా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి, తర్వాత అందంగా కనపడాలనుకునే వాళ్ళకి, ఆ ఫంక్షన్స్లో చెమట రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి, సో అటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో అయితే ఫేస్కి మేకప్ అసలు ఎందుకు మేకప్ వేసుకోవాలి? ఇది మనకి షాపింగ్ మాల్లో చూస్తే బ్యూటీలో మేకప్ కేటగిరీలో ఉంటుంది. సో ఇక్కడ ఒక 2 పిక్చర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పిక్చర్లో చూస్తే స్కిన్ అంతా కూడా డ్రై అయిపోయి మచ్చలు మచ్చలుగా కనపడతా ఉంది, అట్రాక్టివ్గా లేదు. అదే రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ ఫేస్ చూస్తే చాలా అట్రాక్టివ్గా చూడబుద్ధి అవుతా ఉంది. సో అందుకే లైక్ ఇప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా చూస్తే ఈవెన్ ఫంక్షన్స్లో కూడా ఇప్పుడు ఈ పెళ్లి కూతురు కావచ్చు, పెళ్లి కొడుకు కావచ్చు, ఫంక్షన్లో మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మేకప్స్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకు మేకప్ వేసుకుంటారు అని అంటే చూడటానికి ఫస్ట్ థింగ్ అపీరెన్స్ బాగుంటుంది. సో ఆ మేకప్ వల్ల ఏమవుతుందనంటే మన మీద మనకి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం బాగా రెడీ అయ్యి అందంగా ఏదన్నా ఒక ఫంక్షన్ కానీ మీటింగ్ కానీ అటెండ్ అవ్వగలుగుతామో, లేదా ఎవరినన్నా కలవడానికి వెళ్తామో మన మీద మనకి ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో దానికి మేకప్ అనేది యూజ్ అవుతుంది. అలానే హార్మ్ఫుల్ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా మేకప్లో యూజ్ చేసేటువంటి సన్ కేర్ ప్రొడక్ట్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సీజన్లో వెదర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అక్కడ వచ్చేటువంటి వేడి గాలి కావచ్చు, లేదా చల్లగాలులు కావచ్చు, సన్లైట్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి మేకప్ అనేది హెల్ప్ అవుతుంది. అట్లానే ప్రొటెక్ట్స్ ఫ్రమ్ పొల్యూషన్. సో బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా పొల్యూషన్ వస్తుంది. మీరు కావాలనుకుంటే లైక్ సిటీస్లో కనుక అయితే ఒక 1 అవర్ బయట తిరిగేసి వచ్చిన తర్వాత మీరు ఫేసు కొంచెం వెట్గా ఉన్నటువంటి టిష్యూతో కానీ లేదా వైట్ కర్చీఫ్తో కానీ తుడుచుకున్నా కానీ మీకు ఎంత పొల్యూషన్ ఫేస్ మీద అంటుకుందనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆ పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన స్కిన్ని మేకప్ అనేది మనకి అవసరమవుతుంది. అట్లనే అపీరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా అట్రాక్టివ్గా చేయటానికి, అంటే మేబీ మీరు అందంగా ఉండుండొచ్చు, ఇంకా అందంగా కనపడటానికి మేకప్ అనేది హెల్ప్ చేయటం జరుగుతుంది. ఎక్కువ టైం బయట ఉన్నా కానీ ఆ టైర్డ్నెస్ అంతా కనపడకుండా అట్రాక్టివ్గా కనపడే విధంగా మేకప్ మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంటుంది. అట్లనే మేకప్ వేసుకోవడం వల్ల మనం కొంచెం యంగర్గా కూడా కనపడతాం. సో అంటే తక్కువ ఏజ్ వాళ్ళలాగా కనపడటానికి కూడా మేకప్ అనేది హెల్ప్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ అపీరెన్స్ ఈజ్ బెస్ట్ అపీరెన్స్ అంటూ ఉంటారు. సో ఎవరినన్నా కొత్త వాళ్ళని కలవడానికి వెళ్తున్నప్పుడు మనం ఆ విధంగా నీట్గా కనుక రెడీ అయ్యి మేకప్ వేసుకొని వెళ్ళగలిగితే మన మీద వాళ్ళకి ఆ ఒపీనియన్ ఏదైతే ఉందో అది మారిపోతుందన్నమాట.
సో ఆ ఫస్ట్ అపీరెన్స్ అనేది వాళ్ళల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనుక తీసుకురాగలిగితే నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనల్ని కలవాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది వాళ్ళ మైండ్లో గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. సో మేకప్ అనేది ఆ విధంగా మన కాన్ఫిడెంట్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి మనం అట్రాక్టివ్గా కనపడటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అయితే మేకప్ వేసుకోవడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లైక్ మార్కెట్లో దొరికేటువంటి కెమికల్ బేస్డ్ స్కిన్ కేర్ ఆర్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా జస్ట్ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల డిసడ్వాంటేజెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అందుకనే అటామీ అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనకి అందిస్తూ ఉంది. వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. చాలా తక్కువ మంది మాత్రమే అటువంటి వాటి గురించి చెప్తా ఉంటారు. సో ఎందుకు అనంటే అప్పటికే వాళ్ళ స్కిన్ రకరకాలుగా బయట మార్కెట్‌లో దొరికేటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసి పాడైపోయి ఉంటది. అటువంటి వాళ్ళకి ఇనిషియల్‌గా కొంతమందికి ఏదన్నా ప్రాబ్లమ్ అనిపిస్తుంది తప్పించి, బట్ దాన్ని ఇంటర్నల్‌గా ఉన్నటువంటి మన సప్లిమెంట్స్ లైక్ పొమోగ్రానేట్ జెల్లీ, స్పిరులినా, ఒమేగా 3 ఇటువంటి యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోగలిగితే వాళ్ళకి కూడా ప్రతి ప్రొడక్ట్ కూడా ఫేవర్‌గా మారిపోతా ఉంది. సో అట్లా బయట మార్కెట్‌లో దొరికేటువంటి కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తోటి వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనంటే, స్కిన్ అలర్జీస్ అనేది రావటానికి అవకాశం ఉంటుంది. అట్లనే రెగ్యులర్‌గా ఎవరైతే మేకప్ వేసుకుంటా ఉన్నారో, వాళ్ళు స్కిన్ ఏజ్ అనేది త్వరగా తగ్గిపోయేసి, మేకప్ లేకపోతే వాళ్ళు ఎట్లా కనపడతారంటే, కొంచెం ఏజ్డ్ పర్సన్ లాగా, ముసలి వాళ్ళలాగా కనపడే విధంగా అది వాళ్ళ స్కిన్‌ని తయారు చేస్తా ఉంటుంది. మీరు ఈవెన్ సెలబ్రిటీస్‌ని ఎవరన్నా మేకప్ లేకుండా చూసారంటే అస్సలు గుర్తుపట్టలేనటువంటి విధంగా వాళ్ళ స్కిన్ ఉంటది. సో, దగ్గర నుంచి అస్సలు చూడలేము. అట్లనే ఐ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటది. ఆ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో రెగ్యులర్‌గా కంటి చుట్టూ అప్లై చేసినప్పుడు, కంట్లో పడుతున్నప్పుడు మంట పుడతా ఉంటుంది అందుకే. సో, దానివల్ల ఐ ఇన్ఫెక్షన్స్ రావటానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఆ స్కిన్ కలర్ ఏదైతే ఉందో అది గూడా తగ్గిపోయేసి సో, మన అందాన్ని తగ్గించేస్తా ఉంటాయి. సో, అందుకే రెగ్యులర్‌గా మేకప్ వేసుకునే వాళ్ళు, వాళ్ళ మేకప్ అనేది లేకుండా అస్సలు బయటికే వెళ్లరు. ఎందుకనంటే, వాళ్ళ బాడీ అంతా ఒక కలర్ ఉంటుంది. ఫేస్ వరకు ఇంకో కలర్ ఉంటుంది. ఎందుకంటే, మేకప్ వేసుకొని ఆ స్కిన్ ఆ విధంగా తయారయ్యేసి కలర్ తగ్గిపోయి, వాళ్ళ మీద వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది తగ్గిపోయేటట్లుగా చేస్తా ఉంటాయి. సో, ఇట్లా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి. సో, అయితే మన హెల్తీ గ్లో బేస్‌లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనంటే, ఇది నేచురల్ బ్యూటీ ఆఫ్ రోజ్ పెరల్స్. రోజ్ పెరల్స్ అంటే మన గులాబీ పూల ఆహ్, ఆ రేకులేవైతే ఉన్నాయో, వాటిల్లో ఉన్నటువంటి ఆ ఇంగ్రీడియెంట్‌ని యూజ్ చేసి తయారు చేసినటువంటి ప్రొడక్టు. దానివల్ల మంచి స్మెల్ ఒస్తా ఉంటుంది. అది అప్లై చేసినప్పుడు అట్రాక్టివ్‌గా ఉంటాం. సో, ఇదేం చేస్తుందనంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వటానికి హెల్ప్ చేస్తా ఉంది. అట్లనే ఆ స్కిన్ చాలా రేడియంట్‌గా, గ్లోయింగ్ ఫినిష్ తోటి ఉండేటట్లుగా, మెరిసేటట్లుగా కనపడతా ఉంటుంది. స్వెట్టింగ్ గూడా తగ్గించటానికి ఇది హెల్ప్ చేస్తా ఉంటుంది. సో, అందుకే మనకేదన్నా ఇప్పుడైతే ఎవరు గూడా ఫాలో అవ్వట్లేదు గానీ, ఒకప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు రోజ్ పెటల్స్ మన మీద చల్లి, ఆ పన్నీరనేది చల్లుతా ఉంటారు. సో, గులాబీ పువ్వు ఇవ్వటం ఇటువంటివి గూడా సాంప్రదాయాలుగా ఉండేవి. సో, అట్లా ఇది మనకి అటువంటి అపియరెన్స్‌ని, అట్రాక్టివ్‌నెస్‌ని తీసుకురావడం జరుగుతా ఉంది. సో, ఇందులో ఉన్నటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్‌లో ఫస్ట్ వన్ ఏంటి అనంటే మాయిశ్చరైజింగ్. స్కిన్‌ని ఎప్పుడూ కూడా హైడ్రేటెడ్‌గా ఉంచి, స్కిన్ అట్రాక్టివ్‌గా కనపడటానికి ఇది హెల్ప్ చేస్తా ఉంది. దీనివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. దాంట్లో ఉన్నటువంటి ఆ మైల్డ్ ఫార్ములా ఏదైతే ఉందో, సో, సర్టిఫైడ్ రోజ్ వాటర్ అంటే పేటెంటెడ్ రోడ్ వాటర్‌ని ఇందులో యూజ్ చేస్తున్నారు. అది ఆ స్కిన్ యొక్క మాయిశ్చరైజర్‌ని మెయింటైన్ చేసి, ఎక్కువ సేపు స్కిన్ హైడ్రేటెడ్‌గా, బ్రైట్‌గా కనపడేటట్లుగా చేస్తా ఉంది. అలానే అనదర్ బెనిఫిట్ ఏంటి అనంటే డబుల్ కేర్. దీన్ని స్కిన్ కేర్ కోసం యూజ్ చేయొచ్చు. అట్లనే మేకప్ బేస్‌గా కూడా యూజ్ చేయొచ్చు. చాలామంది మేకప్ బేస్ ఫౌండేషన్స్ యూజ్ చేస్తా ఉంటారు. అలా గూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ స్కిన్ కేర్ అంటే రింకిల్స్‌ని రెడ్యూస్ చేయటానికి, హైడ్రేషన్ మెయింటైన్ చేయటానికి, సన్ ప్రొటెక్షన్‌కి ఇట్లా
మల్టిపుల్గా ఆ స్కిన్ని కేర్ చేయడానికి కూడా ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడతా ఉంది. మేకప్ అంటే ఆ, లేని అట్రాక్షన్ని తెచ్చుకోవడానికి యూస్ చేసేటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అట్లా అట్రాక్టివ్గా కనపడటానికి మేకప్ బేస్గా కూడా దీన్ని మనం యూస్ చేయొచ్చు. చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. ఆ, ఒక బాటిల్ తీసుకుంటే నియర్లీ 100 టైమ్స్ యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ 33 ml అంటే చాలా కొంచెమే సరిపోతుంది అనమాట. అట్లనే గ్లోయింగ్ స్కిన్ ఫీచర్ కూడా దీంట్లో ఉంది. సో లైట్ డిఫ్యూజన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇందులో యూజ్ చేసినటువంటి ఆ టెక్నాలజీ అదేం చేస్తుందంటే మేకప్ ఎఫెక్ట్స్ ఫర్ హెల్దీ లుకింగ్ స్కిన్. మన స్కిన్ చాలా హెల్దీగా అట్రాక్టివ్గా షైనింగ్ తోటి కనపడే విధంగా ఒక గ్లాసీ లుక్ని యాడ్ చేసి మన అందాన్ని పెంచే విధంగా ఈ ఫీచర్ మనకు ఉపయోగపడతా ఉంది. సో అట్లానే ఇందులో SPF 30 ఉంది, PA డబుల్ ప్లస్, దానివల్ల సన్ ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట. సో ఆ సన్ స్క్రీన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఏదైతే బయట ఉన్నటువంటి ఆ సన్ రేస్ యూవీ రేస్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక షీల్డ్ లాగా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ట్యానింగ్, సన్ ట్యానింగ్ అంటే కొంతమందికి స్కిన్ మీద నల్లగా ఒక పొరలాగా లేయర్ లాగా తయారవుతూ ఉంటుంది. ఎక్కువసేపు ఎండలో ఉండే వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. ఎక్కువ మంది జెంట్స్కి ఫోర్ హెడ్ మీద, తర్వాత సైడ్ నోస్కి అటు ఇటు సైడ్స్ కానీ అటువంటి చోట ఆ ట్యానింగ్ అనేది కనపడతా ఉంటుంది. సో ఆ ట్యానింగ్ రాకుండా ఇందులో ఉన్నటువంటి సన్ స్క్రీన్ బెనిఫిట్ అనేది ప్రివెంట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే సన్ బర్న్, స్కిన్ సన్లైట్ ఆ వేడికి ఏదైతే బర్న్ అయ్యి కలర్ తగ్గిపోతూ ఉంటుందో దాని నుంచి కూడా ప్రివెంట్ చేయడానికి ఇది ఉపయోగపడతా ఉంది. అట్లనే ప్రివెంట్స్ ప్రీ మెచ్యూర్ ఏజింగ్. సో దానివల్ల అంటే సన్లైట్ పడటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ త్వరగా పాడైపోయేసి తక్కువ ఏజ్లోనే ఎక్కువ ఏజ్ వాళ్ళలాగా కనపడతా ఉంటాం. సో అటువంటి ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇందులో ఉన్నటువంటి ఆ సన్ కేర్ మనకి హెల్ప్ అవుతా ఉంది. లోయర్ స్కిన్ క్యాన్సర్ రిస్క్. సో సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే బయట ఉన్నటువంటి ఆ వెదర్ కండిషన్స్ వల్ల స్కిన్ క్యాన్సర్ లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి రిస్క్ను కూడా ఇది తగ్గిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే లోయర్ ఇర్రెగ్యులర్ ప్యాచెస్ ఆన్ ఫేస్ మీద వచ్చేటువంటి ఆ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో అంటే స్కిన్ డ్రై అయిపోతే ఎక్కువ త్వరగా ప్యాచెస్ రావడం జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా ఈ సీజన్లో చాలామందికి స్కిన్ పేలిపోవటం, పగిలిపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కారణం ఈ చలికి డ్రై అయిపోవటం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి ప్యాచెస్ని రాకుండా చూడటానికి కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చూస్తే మెయిన్గా రోజ్ వాటర్ని ఇందులో యూజ్ చేస్తున్నారు. అది మనకు ఒక మంచి స్మెల్ని, న్యాచురల్ బెనిఫిట్ని అందించడం జరుగుతూ ఉంది. ఎసిరోలా చెర్రీ, సి విటమిన్ దీని ద్వారా రావడం జరుగుతూ ఉంది. దానివల్ల స్కిన్ కావాల్సినటువంటి న్యూట్రిషన్ అందేసి స్కిన్ హెల్దీగా కనపడటానికి ఉపయోగపడతా ఉంది. పెరల్స్ ఇందులో యూజ్ చేయడం జరిగిందండి. దానివల్లనే ఆ షైనింగ్ అనేది దీని ద్వారా వస్తూ ఉంది. అకాయ్ బెర్రీ, ఇది కూడా సి విటమిన్ కేటగిరీకి చెందినటువంటి ఇంగ్రీడియంట్. ఇదేం చేస్తుందంటే ఇది కూడా స్కిన్కి కావాల్సినటువంటి ఆ న్యూట్రిషన్ని అందించడం జరుగుతూ ఉంది. స్క్వాలన్ అంటే స్కిన్లో న్యాచురల్గా ఉండేటువంటి షుగర్ ఆయిల్ ఇంగ్రీడియంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అటువంటిది కూడా దీనిలో రావడం జరుగుతూ ఉంది. ఇది ఆ స్కిన్లో మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి, స్కిన్ హైడ్రేటెడ్గా ఉండటానికి ఇది మనకి ఉపయోగపడతా ఉంది. దీస్ ఆర్ ద న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఇందులో యూస్ చేసినటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో దీన్ని ఎలా యూస్ చేయాలి అని అంటే మీరు మన ఫోమ్ క్లెన్జర్ తోటి అట్లీస్ట్ మినిమం ఫోమ్ క్లెన్జర్ తోటి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా డ్రై అయినటువంటి ఫేస్కి మీరు లిటిల్ బిట్ తీసుకొని దీన్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా స్కిన్ కేర్ రొటీన్ కనుక ఫాలో అవుతూ ఉంటే సో దీన్ని స్కిన్ కేర్ రొటీన్ తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా దాని మిడిల్లో అంటే ఆఫ్టర్ టోనర్, అట్లానే యాంపోల్, సీరం, లోషన్ తర్వాత బిఫోర్ న్యూట్రిషన్ క్రీమ్ కూడా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. సో అట్లా దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఆ స్కిన్ అనేది మనకి గ్లోగా కనపడుతుంది, ఎక్కువసేపు మాయిశ్చరైజింగ్ తోటి ఉంటుంది, అట్లనే సన్ ప్రొటెక్షన్ ఉంటుంది, అలానే
ఒక స్వెట్ అనేది కూడా రాకుండా చూస్తుంది. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు దీన్ని అప్లై చేసుకుంటే స్వెట్టింగ్ కూడా రాకుండా ఉంటుంది. సో ఇదైతే నేను ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్గా యూస్ చేస్తూ ఉండాలంటే ఏదన్నా ఇంపార్టెంట్ పర్సన్స్ని కలవటానికి వెళ్తున్నా, మీటింగ్స్కి వెళ్తున్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా దీన్ని డెఫినెట్గా నేను యూస్ చేయటం జరుగుతూ ఉంది. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. సో అటువంటి బెనిఫిట్ ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ అండి. సో మీరు సింపుల్గా మన ప్రొడక్ట్స్ స్కిన్ కేర్ కోసం యూస్ చేయాలి, అట్రాక్టివ్గా కనపడాలి అనుకుంటే మీరు ఫోమ్ క్లెన్జర్ అండ్ హెల్దీ గ్లో బేస్ ఈ 2 ప్రొడక్ట్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. ఆర్ ఫోమ్ క్లెన్జర్ యూస్ చేసిన తర్వాత హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ అప్లై చేసుకొని దానిపైన కావాలనుకున్న హెల్దీ గ్లో బేస్ అనేది అప్లై చేయొచ్చు. సో దీనివల్ల మీరు ఇంకా అట్రాక్టివ్గా, అందంగా, షైనింగ్గా, గ్లాసీ ఫినిష్ తోటి కనపడటానికి అవకాశం ఉంటుంది. సో మీ మీద మీకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో అయితే ఎనీ స్కిన్ కేర్ ప్రొడక్ట్ కొన్ని కాషన్స్ ఉంటాయండి. సో కంటికి మరీ కంట్లో పడేటట్లుగా అప్లై చేసుకోవద్దు. ఒకవేళ పడి ఏదన్నా ఇరిటేషన్ లాగుంటే ఇమ్మీడియట్‌గా వాటర్ తోటి కడిగేసుకోవాలి. ఎక్స్‌టర్నల్ యూజ్‌గా మాత్రమే దీన్ని యూజ్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది స్టార్ట్ చేసినప్పుడు మీకేదన్నా స్కిన్ ఇచ్చింగ్ గాని, రెడ్‌నెస్ గాని, ఇరిటేషన్ గాని ఉంటే ఇమ్మీడియేట్‌గా దాన్ని ఆఫ్ చేయమని చెప్పి చెప్తాను. నాట్ ఓన్లీ దిస్ ప్రొడక్ట్, ఎనీ స్కిన్ కేర్, ఎనీ బ్యూటీ ప్రొడక్ట్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు అటువంటివి ఉంటే చిల్డ్రన్స్‌కి దూరంగా ఉంచమని చెప్తా ఉన్నారు. నార్మల్ రూమ్ టెంపరేచర్‌లో ఉంచితే సరిపోతుంది. డైరెక్ట్‌గా సన్‌లైట్‌కి కూడా దీన్ని ఉంచొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానివల్ల అది కొంచెం ఆయిలీగా అంటే లూజ్ అయిపోయి వాటర్‌లాగా తయారవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రొడక్ట్ అయినా సరే. సో ఇవి జనరల్‌గా ఉండేటువంటి ప్రికాషన్స్. సో హెల్తీ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చండి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసి ఫీల్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. మీరు దీన్ని ఈజీగా డెమోగా కూడా వాడుకోవచ్చు. మీరు బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ మీద కాన్సంట్రేషన్ చేయాలనుకుంటే దీన్ని క్యారీ చేస్తా ఉంటే మీరెవరికన్నా మన ప్రొడక్ట్ ఎలా ఉంటది అనంటే ఇది ఎవరికైతే నేను ఇంతవరకు శాంపిల్ చూయించానో సో వాళ్ళందరూ గూడా ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తా ఉన్నారు. రికమెండ్ చేస్తా ఉన్నారు. ఈవెన్ కొంతమంది మన టీమ్‌లో స్కిన్ కేర్ డాక్టర్స్ గూడా ఉన్నారు. వాళ్ళు గూడా నేను దీన్ని శాంపిల్ చూసినప్పుడు నా దగ్గర ఉన్నటువంటిది వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు. తర్వాత ఆర్డర్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు రికమెండ్ చేస్తా ఉన్నారు. సో రెగ్యులర్‌గా దీని ద్వారా మంచి బిజినెస్ అనేది రావటం జరుగుతా ఉంది. సో ట్రై ఇట్. ఎక్స్‌పీరియన్స్ చేయండి. తర్వాత షేర్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేసి మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నామండి ప్రతిరోజు గూడా. దీన్ని మీ టీమ్ మెంబర్స్ తోటి మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ గురించి మీరు ఎవరికన్నా తెలియజేయాలన్నా ఈజీగా ఈ వీడియోస్‌ని యూజ్ చేసుకొని మీ బిజినెస్‌ని పెంచుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీమ్ తోటి వీడియోస్‌ని షేర్ చేసుకోండి. మీరేదన్నా కామెంట్ చేసేదున్నా కామెంట్ చేయొచ్చు. థాంక్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.